దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు ఎంతసేపు ఇక్కడ సొలొమోను తల్లి చెబుతుంది కుమారుడికి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాసుకున్న వెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా అభ్యసించిన వెడల. మనము దేవుడు జ్ఞానం మాటలో తోసివేయకూడదు. జ్ఞానం మాటలంటే యేసుప్రభు మాటలో బైబిల్ మాటలు జ్ఞానం మాటల మాట. ఆ మాటలు తోసివేయకూడదు. తోసివేయకుండా అయ్యి మనం ధరించుకుని ఉండాలి. మనం ఆ మాటలని అనుసరించి జీవించుకోవాలన్నమాట. అయ్యి మనల్ని కాపాడుతాయి అన్నమాట. అయ్యి మనల్ని నీతి గల మాటలే. నీతి ముందు కష్టంగా ఉండొచ్చు, తర్వాత అయ్యే మనల్ని కాపాడే లాస్ట్కి. ఆ నీతే మనల్ని కాపాడుతుందన్నమాట. మనం ఏంటో అనుకుంటాం, శ్రమలతని ప్రభుని నమ్ముకున్నాం, శ్రమలతని అనుకుంటాం. చివరికి అయ్యే నీతి మాటలే మనల్ని కాపాడుతాయన్నమాట. అట్లాగే నీతి మాటలని మనం వదలకూడదు, కంఠభాషంగా ధరించుకోవాలన్నమాట. ఇక్కడ 3వ అధ్యాయంలో చెబుతున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను ఉదయపూర్వకముగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయువును సజీవంతో గడుసు సంవత్సరములగునాను. శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనేయకుము. దయను సత్యమును మనల్ని విడిచిపోనేయకూడదు. మనం ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ దయగల మాటలు ఉండాలి మన నోట. దయను పోగొట్టుకోకూడదు, దయగా ఉండాలి. సత్యం మాట. సత్యం అంటే ఎవరో వేసేయ. ఆ సత్యాన్ని మనం వదలకూడదు అన్నమాట. అయ్యా మనకు కాపాడే ఆ మాటలే మనల్ని కాపాడుతాయి అన్నమాట. అట్లాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని ఏదో మనం లోకంలో జీవించామనుకో, లోకంలో ఏంటి పాపంలో పడవేస్తాక అనేక విధాలుగా మనకి ప్రేరేపణ వస్తుందన్నమాట. మనం అట్లా పాపానికి చోటు ఇవ్వకూడదు. మనం సత్యాన్ని అనుసరించి జీవించుకోవాలి. సత్యాన్ని అనుసరించి జీవించుకుంటే ఆ సత్యం మనల్ని కాపాడుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ సత్యం మనకు కాపాడుతుందన్నమాట. అట్లాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని మనం దేవుని శ్రమలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని మనం ఎడనాడకూడదు. చివరికి అయ్యా నిన్ను కాపాడుతాయి. ఇప్పుడు మనకి శ్రమలో మనకి కష్టంగా ఉండొచ్చు, అయ్యి మనల్ని ఆ మాటలే కాపాడుతాయి అన్నమాట. అంచెదినాలు ఆ మాటలు కలిగి ఉండాలన్నమాట. మనం సత్యాన్ని ధరించుకోవాలి, మనం వదలకూడదు. సత్యం అంటే ఏసయ్య మాటలు ధరించుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించాలి. అట్లాగా దేవుణ్ణి వదలకుండా మనం జీవించాలన్నమాట. జీవిస్తే ఆ మాటలే నిన్ను కాపాడుతాయి, ఆ మాటలే నిన్ను రక్షిస్తాయి అన్నమాట. అయ్యే మనకి జ్ఞానాన్ని అన్నమాట. అట్లాంటి మాటలు కలిగి మనం ఉండాలి. అంతేగాని లోకంలో జీవిస్తే లోకంలో అంతా ఏముంది, పాపం అంతా వ్యర్థం. లోకంలో జీవించామనుకో మనం పాపంలో పడిపోయినట్టే. అలాంటి చూసామనుకో పాపంలో పడిపోయినట్టే.
ఒక భక్తుడు ఉన్నాడంట. ఒక భక్తుడు ఉన్నాడంట. లోకం వైపు చూశాడంట. లోకం వైపు చూశాడంట. చూసి నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత భక్తి చేసి సేవ చేస్తున్నాను, నాకేముందే, నా ఎత్తుటోడు ఉన్నాడు చూడు, భక్తి అయిపోయిన అనుడైనా ఎంత సంపాదించాడో, ఎంత ఉందాగా ఉన్నాడో, కారులో తిరుగుతున్నాడో, ఎంతో బాగున్నాడు అని అని అసూయ వచ్చిందంట ఈయనలో. అసూయ వచ్చి ప్రార్థనలో అడిగాడంట, ప్రభువా నేను ఇంతగా భక్తిగా ఉంటున్నాను, ఇంతగా చేస్తున్నాను, నాకేముంది ప్రభువా, ఎప్పుడు ఒకేలాగానే ఉన్నాను, ఏమీ లేదు, కనీసం నాకు సైకిల్ కావట్లేదు సేవ చేస్తాకి అని చెప్పి, నా పక్కోడు చూడు, నాకు ఇల్లు కాడలేదు, సరైన ఇల్లు, నా పక్కోడు చక్క ఇల్లు కట్టుకున్నాడు, చక్క ఆస్తి సంపాదించుకున్నాడు, చక్క జీవిస్తున్నాడా, నాకేంటి ప్రభా ఇది అని ప్రార్థన చేసి పడుకున్నాడంట. అప్పుడు ఈయనకి దర్శనం కాపాడింది. ఇతను అన్నాడు చూడు, చక్క మంచి చెడ్లు అనిపిస్తూ కార్లు అవి కొనుక్కుంటూ ఇల్లు కట్టుకుంటూ ఆ ఆస్తి అనుభవిస్తున్నాడు చూడు. అతనంట ఇప్పుడు మన నీటి కాలువ బండ మీద పాకుడు కట్టేసి ఉంటుంది చూడు, ఆ పాకుడు కట్టేసిన కాడ నిలబడి ఉన్నాడంట. ఇప్పుడుకో కాసేపుకో పడిపోతాడు. ఇక అట్లాంటి జీవితంలో ఉన్నాడంట అతను. ఇతను ఎక్కడున్నాడో చక్క సమభూమిలో 4 చక్క పొడి నేలని, 4 చక్క సదురం నేలని ఉన్నాడనమాట. చక్క మంచి నేలని అలా చూపించాడంట దేవుడు. అట్లా చూపిస్తే అప్పుడు లెగిసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను అడిగింది తప్పు, నన్ను క్షమించు, అతను పడిపోయే స్థితిలో ఉన్నాడు అని నాకు చూపించారా, నేనైతే సదుం భూమిలో ఉన్నాను, చక్క నువ్వు నన్ను కాపాడుతున్నావు ప్రభువా, నన్ను సదును భూమిలో నిలబెట్టావు, నాకు అదే చాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. అట్లాగే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం. భక్తి చేస్తే వాళ్ళంక చూడకూడదు, పడిపోయే వాళ్ళంక చూడకూడదు. మనం ఎవరో ఆస్తి సంపాదిస్తున్నారనుకో వాళ్ళంక చూడకూడదు. మన నరుల పద్ధతి అంతే. ఎవరో సంపాదించుకున్నారనుకో వాళ్ళంక చూస్తాం మనం, వాళ్ళంక చూడకూడదు. వాళ్ళు సంపాదించుకున్నారనుకో ఇంకా సంపాదించుకోవాలి, ప్రభువా వాళ్ళకి ఇచ్చావు స్తోత్రం, ఇంకా వాళ్ళని ఆస్వాదించాను అనాలి. కానీ వాళ్ళంక చూసి మనం అసూయ పడకూడదు. అసూయ పడే జీవితం మనలో ఉండకూడదు. మనం దీవించే వాళ్ళంగా ఉండాలి, కానీ అసూయ పడే ప్రజలుగా ఉండకూడదు. అట్లాంటి జీవితం ఉండకూడదు. మనం అట్లాంటి జీవితం లేకుండా ఆ మాటలో దేవుని మాటలు వింటూ నిత్యం మనం ధరించుకుంటూ సత్యాన్ని ధరించుకుని జీవించాలన్నమాట. ఆ సత్యమే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అన్నమాట. మన పాపంలోంచి మనల్ని నడిపిస్తుంది అన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. ఉంటే దేవుడు అలా ఉండి దేవుడిలో జీవితం, దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.